గూడూరు రోటరీ క్లబ్ లో గురువారం గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని ఉద్యమం కొరకు జరిగిన జేఏసీ సమావేశంలో కోటా మండలం అల్లంపాడు గ్రామానికి బీజేపీ సీనియర్ నాయకులు పెర్నాటి రంగారెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గం పరన్న వ్యక్తుల చేతిలోకి వెళ్తుందని మనం బాధపడుతున్నామన్నారు। స్వార్థపరులు ఒక రకమైన వారు దోపిడీదారులు వ్యాపారస్తులు వీళ్ల యొక్క మనస్తత్వానికి వారి ఆలోచనలకు లోబడి పాలకులు పయనిస్తే మన పరిస్థితి ఏమిటని రంగారెడ్డి ప్రశ్నించారు। ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి, కో కన్వీనర్ ప్రభాకర్, శంకర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, విజయ్ కుమార్, చిరంజీవి, రవి, జమల్లుల్లా, శశికుమార్, సివిఆర్ కుమార్, బీజేపీ నాయకులు మిడతల రమేష్, ఎం భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। దేవుడు అక్కడి సగం నీళ్ళు పూర్తి దానికి ఆ సగం స్థాయి మన శరీరం మీద వాళ్ళు చేసే నానాన్ని అంటే దేవుడు నా కష్టం కూడోడు దగ్గర దొరుకుతుంది। దేవుడు దాన్ని అహంకారం పడబాకనే ధర్మరాజు హెచ్చరిక చేసి మీరు రాజశేవనం చేసి ముట్టల వయసులో చాలా పెద్ద సీనియర్ నాయకులు, వయసులో చాలా పెద్దవారు అయినప్పటికీ మధ్యలో వెంకటాచలం దగ్గర నీరు పారుతున్నప్పటికీ ఆయన మాకు మద్దతు, మనందరికీ మద్దతు చెప్పడానికి ఇక్కడికి వచ్చేసినందుకు జేఏసీ తరఫున ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము। జేఏసీకి ప్రత్యేకంగా మద్దతు తెలిపేందుకు బీజేపీ నాయకులు, వారి సహచరులు అందరూ ఇక్కడికి వచ్చేశారు। సార్, మీ సలహాలు సూచనలు మీరు తీసుకొని ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము। మనం అందరం కూడా ఈ నియోజకవర్గం పరాన్న భక్తుల చేతిలోకి వెళ్ళిపోతుందని మనం బాధపడుతున్నాం। అంటే స్వార్థపరుడు, ఒక రకమైనటువంటి దోపిడీదారులు, వ్యాపారస్తులు వీళ్ళ యొక్క మనస్తత్వానికి వాళ్ళ ఆలోచనకి లోబడి పాలకులు పయనిస్తే మన పరిస్థితి ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని పెద్దవాళ్ళంగా, పూర్వం తెలిసిన వాళ్ళంగా అయ్యో ఇట్లా అయిపోతుంది వెనక తరానికి రేపు ఈ నాయకులు ఏమి సమాధానం చెప్పుకుంటారు, ఇంత పెద్ద ఘోరం జరుగుతుంటే చెవులు అప్పగించి కూర్చున్నారా ఈ రాజకీయ నాయకులు అయితేమి, ఈ మిగతా అన్ని స్వచ్ఛంద సంస్థ నాయకులు అయితేమి, ఎవరైతేమి నిజాన్ని సత్యాన్ని బయట పెట్టలేకపోతున్నారా, పోరాటం చేయలేకపోతున్నారా అనేటువంటి సమాధానం మనం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి మనం వెనక తరాలకు ఉంటుంది। అందుకని మన కృషిని మనం చేయాలి। అయితే శాంతియుతంగా, చట్టబద్ధంగా, సహజంగా మనం మన మనోగతాన్ని నిర్భయంగా చెప్పుకుంటూ ప్రజల మనోభిప్రాయాలని మనం చూరగొంటూ వాళ్ళకు వ్యతిరేకం లేకుండా వాళ్ళ మన్నలను తీసుకుంటూ ముందుకు సాగాల। అవతల ఘనపదులు చేసేటువంటి కుట్రలు కుయుక్తుల్ని మనం జనపదుల్లో విడమర్చి చెప్పి వాళ్ళ వ్యూహాలని ఎదుర్కొని ముందుకు పోవాలా। అట్లా సాగించినప్పుడే మనం ఉద్యమం కానీ లేకపోతే మనం చేసుకున్నటువంటి కార్యం కానీ సఫలీకృతం అవుతుంది, లేకపోతే కాదు। ఎందుకంటే దుష్ట శక్తులు, దుష్ట త్రయాలు ఎన్నో ఈ కార్యక్షేత్రంలో పనిచేస్తాయి। వాటిని ఎదుర్కొనేటువంటి సంయమనం, మనం ఓర్పు నిజాయితీతో మనం ముందుకు ప్రజలు మన వెంట వస్తారు। ఒకవేళ ఇప్పుడు ఎన్ని రకాలుగా జనాన్ని రాజకీయ నాయకులు ఎంతో చెడగొట్టారు అని అంటారు, జనం కూడా నాయకులకి వలలో పడి వీళ్ళు చేయడమే కాకుండా వాళ్ళను ప్రోత్సహించేటువంటి పరిస్థితికి తెచ్చారు। ఇది నేను అంటున్నందుకు ఎక్కడ తప్పు పట్టబాకండి, ఉంటే కూడా సమాధానం చెప్తాను। ఎందుకంటే క్వార్టర్ సీసా ఇస్తే నేను ముందుకు వస్తాను అనే పరిస్థితి, నా ఇంటికి వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చేవి నాకు 2000 ఇవి అంటే నేను ఇస్తానని 2 పక్షాల దగ్గర డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితికి దిగజార్చినటువంటి పని ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ నాయకులు రాజకీయ క్షేత్రంలోకి వచ్చి ఇది కలుషితం చేసి సమాజాన్ని కలుషితం చేసి నాశనం చేస్తున్నారు। దీన్ని ప్రజలు గుర్తించకపోతే రెండు వైపులా తప్పు చేస్తే